హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని గుట్టురట్టు చేశారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. మేడ్చల్ కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో దాదాపు 12,000 కోట్ల రూపాయల విలువైన నిషేధిత మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్లోని ఎండి డ్రగ్స్ కంపెనీపై దాడి చేసి అక్కడ విస్తృత స్థాయిలో తయారవుతున్న 3 రకాల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో అత్యంత ప్రమాదకరమైన ఎక్స్టీసీ, మోలీ, ఎండిఎంఏ లాంటి మాదక ద్రవ్యాలు లభించాయి. అలాగే దాదాపు 32,000 లీటర్ల రా మెటీరియల్ ను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ ఆపరేషన్లో డ్రగ్స్ తయారీలో నిమగ్నమైన 13 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర పోలీసులకు ఇచ్చిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ ఈ తనిఖీలు చేసింది. హైదరాబాద్లో తయారు చేస్తున్న ఈ డ్రగ్స్ ను దేశ విదేశాలకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం డ్రగ్స్ తయారు చేస్తున్న కంపెనీని సీజ్ చేశారు. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని గుట్టురట్టు చేశారు ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు. మేడ్చల్ కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీలో సోదాలు చేశారు. ఈ సోదాలో దాదాపు 12,000 కోట్ల రూపాయల విలువైన నిషేధిత మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. హ్యాండ్ ఓవర్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కంపెనీపై కూడా దాడి చేసి ఇక్కడ విస్తృత స్థాయిలో తయారవుతున్నటువంటి 3 రకాల డ్రగ్స్ ను పోలీసులు అయితే పట్టుకున్నారు. మోలీ, ఎండిఎంఏ లాంటి మారక ద్రవ్యాలు లభించాయని కూడా అయితే దాదాపు 32,000 లీటర్ల మెటీరియల్ కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ ఆపరేషన్ లో డ్రగ్స్ తయారీలో నిమగ్నమైనటువంటి అంటే డ్రగ్స్ తయారు చేసినటువంటి 13 మంది కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.